అవినీతి అగ్రమార్కుల గుండెల్లో భయం పుట్టించే సంస్థ లోకాయుక్త. అసలు లోకాయుక్త అంటే ఏంటి? ప్రజలు ఈ లోకాయుక్తను ఎలా సంప్రదించాలి, ఎలా వినియోగించుకోవాలనే విషయాలపై SS9 న్యూస్ ఛానల్లో ఓ ప్రత్యేకమైన కథనం మీకోసం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలనా యంత్రాంగం, భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు చేసే అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలు అనే అంశాలను విచారించి నేరస్తులను శిక్షించడానికి లోకాయుక్త పనిచేస్తుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద ఉంది. ఈ లోకాయుక్త సంస్థను మొట్టమొదటిసారిగా 1970లో ఈ చట్టాన్ని మొదటిసారి ఒరిస్సా రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కానీ 1971లో అమలు చేసిన మొదటి రాష్ట్రం మాత్రం మహారాష్ట్ర. మన రాష్ట్ర విషయానికి వస్తే 1983లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు ఈ లోకాయుక్తను ప్రవేశపెట్టడం జరిగింది. 19 రాష్ట్రాలలో ఈ లోకాయుక్త పనిచేస్తుంది. ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి ఏ సంస్థలైనా, ఏ డిపార్ట్మెంట్లైనా సరే తమ విధులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు, అవినీతి చేస్తుంటే అలాంటి వారి మీద ఫిర్యాదు చేయడానికి అంబుడ్స్మెన్ లాంటి పటిష్టమైనటువంటి న్యాయబద్ధమైన వ్యవస్థ, లోపాలను ఎత్తి చూపడానికి, అవినీతి అక్రమాలు నిర్మూలించడానికి 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ లో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే లోకాయుక్త, ఉపలోకాయుక్త సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. 1983 నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి, ప్రజా సమస్యలపైన, పాలనాపరమైన సమస్యలపైన, రాష్ట్రంలో అవినీతి అక్రమాలపైన ప్రజలు ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయడం జరిగింది. లోకాయుక్త మరియు ఉపలోకాయుక్త రెండు వేరు ధర్మాసనాలు ఉంటాయి. వీటిలో ఏదైనా కోర్టులో పనిచేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తిని లోకాయుక్తకు, మరొకరు జిల్లా స్థాయి జడ్జిను ఉపలోకాయుక్తకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ వీరిని నియమించడం జరుగుతుంది. సంపూర్ణంగా స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవహారాలలో ఏ రాజకీయ నాయకుడు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే, ప్రభుత్వ పాలనా యంత్రాంగం కూడా జోక్యం చేసుకునే అవకాశమే లేదు, రికమెండేషన్లు చేయడానికి అవకాశమే లేదు. లోకాయుక్త పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. లోకాయుక్త మీద కానీ, ఉపలోకాయుక్త మీద కానీ ప్రభుత్వం నియంత్రణ ఏమాత్రం ఉండదు. అటువంటి స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. సో ఫిర్యాదుదారి లోకాయుక్తకు చాలా సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. దీని దరఖాస్తును కూడా సామాన్యునికి సైతం అర్థమయ్యేలా రూపకల్పన చేయడం జరిగింది. ఒకవేళ ఫిర్యాదుదారు అప్లికేషన్ నింపడం రాకపోతే ఒక తెల్ల కాగితం మీద ఫిర్యాదు చేసి లోకాయుక్తకు ఇచ్చిన స్వీకరిస్తుంది. అంతేకాక లోకాయుక్త రుసుము కూడా నామమాత్రం కేవలం 150 రూపాయలు. ఈ 150 రూపాయలు కూడా పోస్టల్ ఆర్డర్ కానీ, డిడి రూపంలో కానీ స్వీకరిస్తుంది లోకాయుక్త. లోకాయుక్త ఫిర్యాదుదారుడు లాయర్తో అవసరం లేకుండా ఎవరి కేసు వాళ్ళే స్వయంగా వాదించుకునే అవకాశం కూడా లోకాయుక్త కల్పించింది. ఇక ఉపలోకాయుక్త, ఈ ఉపలోకాయుక్త పరిధిలోకి వచ్చే కేసు అంశాలను పరిశీలిస్తే అధికార పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వంతో సంబంధం ఉన్న సంస్థల వారు కానీ, వారు వ్యక్తిగత లాభం పొందే విధంగా తమ విధులు దుర్వినియోగం చేసిన, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండేలా పాలనాపరమైన చర్యలు, అవినీతి చేసిన మరియు ఇతర దురుద్దేశాలతో కూడుకున్న అవినీతి జరిగిన, ప్రభుత్వాలకు ప్రజలకు నష్టం వాటిల్లే, ఇబ్బందులు కలిగిన, అసంబద్ధంగా అన్యాయంగా ఉన్నటువంటి వాటి మీద తగిన ఆధారాలతో ప్రజలు ఎవరైనా సరే లోకాయుక్తకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును ఈ లోకాయుక్త 3 విధాలుగా స్వీకరిస్తుంది సుమా. ఫిర్యాదుదారు నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు, లేఖల ద్వారా ఫిర్యాదు రాసి పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. లోకాయుక్తకు తెలిస్తే వారే స్వయంగా కేసును సుమోటోగా గవర్నర్ వారి రెఫరెన్స్ తో స్వయంగా ఫిర్యాదు తీసుకోవచ్చు. లోకాయుక్తలో మొత్తం 4 విభాగాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్, లీగల్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లుగా ఉంటాయి. కాబట్టి ఫిర్యాదుదారి ధైర్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించే లంచగొండి ఉద్యోగుల మీద, అధికారాన్ని దుర్వినియోగం చేసే
మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ప్రభుత్వ విభాగాల్లో నామినేటెడ్ పోస్టులలో ఉన్న వైస్ చైర్మన్, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ చైర్మన్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, స్థానిక సంస్థల నాయకులు, ఇతర చట్టబద్ధమైనటువంటి సంస్థలు లేదా కార్పొరేషన్లలో పనిచేసేవారు, ప్రజాసేవ పేరుతో అధికారాల్లో ఉన్న ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అనుబంధ సంస్థల వారు అందరూ ఈ లోకాయుక్త పరిధిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళు చేసే నేరాలు, అవినీతి మీద సామాన్యుడు సైతం ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మీరు ఒక ఉద్యోగి పైన కానీ ప్రజాప్రతినిధి మీద కానీ లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలంటే మీరు చేసే ఫిర్యాదు 6 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఎప్పుడో 6 ఏళ్ల కింద కంటే ముందు జరిగినటువంటి అవినీతి నేరాల మీద మాత్రం ఫిర్యాదులను లోకాయుక్త తిరస్కరిస్తుందని గ్రహించండి. పాలకులు ప్రభుత్వ యంత్రాంగం పాలనను సమీక్షించడానికి స్వయంగా ప్రజలకు పగ్గాలు అప్పజెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి లోకాయుక్త సంస్థను ప్రతి సామాన్యుడు అవినీతి అక్రమార్కుల మీద తనదైన శైలిలో ప్రశ్నించాలని, అవినీతి పరులను శిక్షించాలనే ఉద్దేశంతోనే లోకాయుక్త గురించి సామాన్యునికి సైతం అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఎస్9 న్యూస్ ప్రయత్నం చేస్తోంది.